పెద్దాయన కాదను, మీ నాయన, మీ నాయన, మీ నాయన, మీ నాయన, మీ నాయన, మీ నాయన. అవునమ్మా, నువ్వు నా కన్న బిడ్డవి. మరి 20 ఏళ్ళు ఎట్లా బతుకున్నావు పెద్దాయనా? చాలా మంచి ప్రశ్న. చాలా ఖచ్చితంగా అడిగావమ్మా. మనసులో ఒకటి అనుకునుడు, పైకి ఇంకోటి చెప్పుడు మా పల్లెలకి ఇంకా అలవాటు కాలే పెద్దాయనా. అను, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అరే, మా అమ్మతో నేను గిట్లనే మాట్లాడతా. ఆయన మా నాయన అంటున్నాడు కదా, మరి గిందులో తప్పేముంది? బోల్. నువ్వు అడగొచ్చమ్మా, అడగాలి కూడా. ఏ కారణం చేత నేను దూరం పెట్టాల్సి వచ్చిందో తెలుసుకునే హక్కు నీకుంది. ఈ అమ్మకి నాకు ఎప్పుడు గొడవలే ఉండేవమ్మా. ఒకసారి నా స్నేహితురాలను కాపాడే ప్రయత్నంలో ఉన్న నన్ను తన అపార్థం చేసుకుని నన్ను ఇంటిని వదిలి కొడుకుతో సహా వెళ్ళిపోయింది. మమ్మల్ని ఆపినా, మా గురించి వెతికినా, మమ్మల్ని కలవడానికి ట్రై చేసినా నేను నా బిడ్డ చచ్చినంత ఒట్టు. తన గురించి, తన కొడుకు గురించి వెతికినా, వెంట వెళ్ళినా తన చచ్చినంత ఒట్టని తెగేసి చెప్పేసింది. దాంతో నేను కట్టి పడేసిన వాళ్ళగా అయిపోయాను. అలా వెళ్ళాకే అలెక్కికి, అదే మీ అమ్మకి, తన గర్భవతిని తెలిసింది. అంతకు ముందే నువ్వు తన కడుపులో పడ్డావు. మీ అమ్మ మీద పగ పెంచుకున్న అరుంధతి అనే ఆవిడ నువ్వు పుట్టగానే నిన్ను కిడ్నాప్ చేసి తనతో పాటు ట్రైన్లో నిన్ను హైదరాబాద్ తీసుకురావాలనుకుంది. కానీ వచ్చే దారిలోనే ఆమె హార్ట్అటాక్తో చనిపోయింది. ఇదంతా నేను పోలీసుల ద్వారా తెలుసుకున్నాను. మీ అమ్మా నాన్న ఇద్దరు బతికుండగానే నువ్వు అనాథవైపోయావు. నీ గురించి తెలియని నేను మీ అన్నయ్య వీరేందర్ని, మీ అమ్మని తలుచుకుని కుమ్మిలిపోతూ వస్తున్నాను. మొన్న మీ అన్నయ్య వీరు ముంబై నుండి వచ్చాక గాని తువ్వనేదను పుట్టేవన్న విషయం నాకు తెలీదు. తెలియగానే ఒక క్షణం నాకేం అర్థం కాలేదు. వెంటనే నిన్ను చూడాలనిపించింది. కానీ ఎలా, ఎక్కడున్నావని, ఏ చోటున్నావని వెతకను. కనీసం నువ్వు ఎలా ఉంటావు కూడా తెలీదే. అలాంటి పరిస్థితిలో భగవంతుడు నాకు నా అదృష్టం కొద్దీ హార్ట్అటాక్ తెప్పించాడు. నువ్వు కనిపించేలా చేశాడు. ఇప్పుడు నా కూతురు ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా బంగారు తల్లి ఎలా మాట్లాడుతుందో, నా కన్నబిడ్డ ఎలా చూస్తుందో, ఎలా నడుస్తుందో అన్నీ తెలుసు.
కోసానికి రాకుండా ఉండనికి నీ కారణాలు నీకు ఉండొచ్చు పెద్దాయనా, కానీ నా గురించి ఆలోచించుండ్రి. మీరే అన్నారు స్టేషన్లో అనాథగా పడుంటినని. గసొంటి నన్ను గా పోలీసులకు నచ్చజెప్పి ఇంటికి తెచ్చుకుంది ముసలి. గా పొద్దు నుంచి గీయాల దాకా, గీ నిమిషం దాకా గది తిన్నదో లేదో తెలియదు గాని నా కడుపు మాత్రం నింపుతూనే ఉంది. నేను కాడ ఉంటే అమ్మా నాన్న అనేటోళ్ళు ఇద్దరు ప్రేమను పంచుకునేటోళ్ళు. కానీ ఈడ అమ్మా నాన్న అక్క చెల్లి అన్నీ అన్నీ తానే ప్రేమ చూపించింది. అలా గోరు ముద్దలన్నీ నాకే బలవంతంగా దింపించింది. గీ ముసలి నాకు తల్లిగా వచ్చారు, దేవత, అమ్మోరు, గా కట్టమేసమే. నువ్వు ఇయ్యాలొచ్చి రా బిడ్డ అని పిలిస్తే గిసువంటి దేవతను వదిలి నీతో పాటు వచ్చేయాలా? ఈ వయసులో ఈ ముసల్దాని కడుపులో చిచ్చు పెట్టరాదు పెద్దాయనా. గందుకే చెప్తున్నా, నేను రాను, మీరు వెళ్ళిపోండి. నువ్వు రాకుండా నేను మాత్రం ఎట్లా వెళ్తానమ్మా? నేను నీ తండ్రిని తల్లి. దీన్నిలా వదిలి వెళ్ళడం నా వల్ల కాదు. ఇగో గిసువంటి నక్కరాలు నా కాడ పనికిరావు సారు. తను చాలా మొండిది. ఒక్కసారి రాను అన్నాక నువ్వు గింజుకున్నా రాను, గంతే. మీ ఇంటికి పోండి, నా మాట విని పోండి. పోయి మీ కొడుకున్నారన్నారు కదా, గాయన మీద చూపించుండి మీ ప్రేమ. అరే పోండి. ఆయన అంతలా అడుగుతుంటే ఒక్కసారి ఆయన మాట వినొచ్చుగాను. నువ్వు ఉండు ఋతు. చూడమ్మా, మీ అమ్మ మీద నీకున్న ప్రేమని కాదనే హక్కు నాకు లేదు. నిజం చెప్పాలంటే ఆవిడ నాకు దేవతే. నేను చేజార్చుకున్న బిడ్డని నాకన్నా అపురూపంగా పెంచి పెద్ద చేసింది. నేను జన్మంతా ఆవిడ పూజించినా ఆ రుణం తీర్చుకోలేనమ్మా. కానీ అలాగే నన్ను నా ప్రేమని కాదనే హక్కు కూడా నీకు లేదమ్మా. పక్షులు, జంతువులు కూడా ప్రాణాన్ని పణంగా పెట్టి తమ బిడ్డల్ని కాపాడుకుంటాయి. బిడ్డను దక్కించుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వక్కర్లేదు. నేను ఇక్కడే ఉంటాను. నీ మనసు కరిగేదాకా ఉంటాను. పెద్దయినా సారు అన్న నోటితోనే నాన్న అని పిలిపించుకుంటాను. తిండి తీసుకుని ఇక్కడి నుంచి కదులుతాను. ఏంది వయ్యా నీ లొల్లి? గిందాకడ సంధి చూస్తున్నా. ఏంది తీసుకుపోయేది? తీసుకోపోతా అని ఓ దీర్ఘాలు తీస్తున్నావు. ఎవరయ్యా నీ బిడ్డ? గిది నీ బిడ్డనా? ఎవరు చెప్పిర్రు నీ బిడ్డ అని? నమ్మకం ఎట్లా? ఏమంటివి? స్టేషన్లో నీ బిడ్డ అనాథగా ఉండినా గట్లయితే ఆడికే పోయి దేవులాడు దొరుకుతుంది. ఇది నాకు స్టేషన్లో దొరకలా. ఊరికే లొల్లి చేస్తుంటే నువ్వు అనాథవే అని చెప్పినా
గంతనే. అను అను అనాథ కాదు, నా బిడ్డ, నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డ, నా నెత్తురు. కాదుటండి రమ్మను, నేను సంజాయిస్తా. అను నీ కూతురు ఎప్పుడాయే పెద్దోనివని ఊరుకున్నా. ఏంది రుజు చూపు, చూపు సారు. అను నీ బిడ్డను రుజు చూపి. ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించాడేమో ఆ భగవంతుడు. నా కూతుర్ని తోటికి 100 పాళ్ళు వాళ్ళ అమ్మ పోలికలతోనే పుట్టించాడమ్మా. చూడమ్మా, ఈ ఒక్క రుజువు చాలు. ఈ బంగారు తల్లి నా బిడ్డ అని చెప్పడానికి. చూడమ్మా, అయిపోయింది. నా బంధం తెగిపోయింది. నా బిడ్డ నాకు దూరం అయిపోయింది. నా బిడ్డ నాకు దూరం చేసావు కదయ్యా. మొత్తానికి నీ పట్ల బుద్ధి చూపించినావు కదయ్యా. తల్లి బిడ్డను ఏరు చేసినావు. నా ఊసు నీకు తగులుతుందయ్యా, తప్పక తగులుద్ది. అయ్యో దేవుడా, దేవుడా.
అమ్మా అమ్మా ఆగే. మా అమ్మ నేర్పించిండ్రు, ఎంత పని చేసినాడు పెద్ద ఆయన. ఈ నేళ్ల తర్వాత వచ్చి నన్ను రబ్బనుడు ఏమైనా న్యాయంగా ఉందా? ఇప్పుడు నేను నీతో వస్తే గా ముసల్లి చచ్చిపోతుంది. నన్ను కడుపులో పెట్టుకుని పెంచిన తల్లిని నేను చంపుకోలేను. గది పద్ధతి కాదు. నా కోసం గా ముసల్లాని కోసం గింతే. ఇగో ఇప్పుడే చెప్తున్నా విను, నా పానం పోయినా నేను రాను. ఏం చేసుకుంటావు చేసుకో. గది నా అమ్మ, గిది నా ఇల్లు, గిదంతా నా ఊరు. నువ్వేం చేసినా నేను రాను. సంజయిందా? అమ్మా 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 అరే రే రే రే, ఎంత గొప్ప ఎమోషనల్ సీను. ఆహాహాహాహా, చూడ్డానికి 2 కళ్ళు చాలేదురా. ఇగో కైలాసాబ్, నువ్వేమో కనిపించకుండా దాక్కున్నావు. గీ బద్మాష్ గాళ్ళనేమో ఊళ్ళో మంది చూసిర్రు. ఇప్పుడు గిట్లా గీళ్ళ నా ఇంట్లో చూసిర్రు అనుకో, నన్ను పరిశాన్ చేస్తారు. నడిమిట్లా నేను బద్నామవుతా. రేయ్, నువ్వు కొట్టినా పైసలు ఇవ్వకపోయినా ఇదైతే నిజం. లంబూ సేట్, నీకో విషయం చెప్పనా? మా వాళ్ళు అను వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తుండగా ఊళ్ళో వాళ్ళు చూడడం అయింది, వాళ్ళని నీ ఇంట్లో చూడడం కూడా అయిపోయింది. అయినా ఎందుకంత భయపడుతున్నావు? నేనున్నానుగా. నువ్వు ఉంటే సరిపోతుందా ఏంది? గా పిల్లకి గిట్లా జరిగిందని ఊళ్ళో తెలిస్తే మనల్ని బతకనివ్వరు. ఊరంతా కలిసి మనల్ని బొంద పెడతారు. అందాక రాదు గాని ఇప్పుడు మేం నీ ఇంట్లో ఉంటే ఊళ్ళో వాళ్ళకు మాత్రమే శత్రువు అవుతావు. మమ్మల్ని వెళ్ళిపోమంటే మాకు కూడా శత్రువు అవుతావు. చెప్పు, మమ్మల్ని ఉండమంటావా వెళ్ళమంటావా? చెప్పు సేటు, ఉండమంటావా వెళ్ళిపోమంటావా? మాఫ్ కర్నా, మీరేడిగిపోవద్దు. గీండే మంచిగుండుర్రి, నన్ను మాత్రం ఏం చేయకుర్రి. ఇది నీ స్థాయి. ఇలాగే ఉండు, ఓవర్ యాక్షన్ చేయకు, ఓకే? రేయ్, తండ్రి కూతుళ్ళు కలిసిపోయారు. ఇప్పటిదాకా అనూకి నేను సూర్య గారి అల్లుండని తెలీదు. ఆ విషయం అనూకు తెలిస్తే నా గురించి మావయ్యకి చెప్తుంది. అప్పుడు మొత్తం గేమ్ పాడవుతుంది. అందుకే అను మావయ్య క్లోజ్ అయ్యేలోపు అనును లేపుకు రావాలి. సరైన సమయం కోసం కాచుకొని ఉండండి. అవకాశం దొరకగానే అనుని మావయ్య నుంచి వేరు చేయాలి.
తండ్రిని తల్లి. దీన్నిలా వదిలి వెళ్ళడం నా వల్ల కాదు. ఈ పెద్దాయన నా తండ్రా, నమ్మలేకపోతున్నాను. రేఖ్య, గిది చెప్పేందుకే కట్టమేసమ్మ మా ఇద్దరిని గిట్ల కలిపింది.